వీడియో చూసే వారందరికీ హాయ్. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంతకీ ఇప్పుడు ఈనాటి టాపిక్ ఏంటంటే నాగుల చవితి గురించి. మన పూర్వీకులు దీపావళి తర్వాత 5 రోజులకి వచ్చే నాగుల చవితికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నాగుల చవితి రోజున పాము పుట్ట ఎక్కడుందో తెలుసుకొని నువ్వులు, బెల్లం, పాలు, రకరకాల ఆహార పదార్థాలు, పువ్వులు, పళ్ళు పట్టుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేస్తారు. పాములకి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారో పురాణాలలోకి వెళితే అర్థమవుతుంది. ఈశ్వరుడు నాగులను ఆభరణాలుగా ధరిస్తాడు. విష్ణుమూర్తి తన పరుపుగా వాసుకిని పరుపుగా చేసుకొని ప్రాధాన్యతనిచ్చాడు. వినాయకుడు తన పొట్టకు చుట్టూ వడ్డాణంలా ధరిస్తాడు. కుమారస్వామి పూర్తిగా సర్పరూపం ధరించి సర్పాన్ని వివాహం చేసుకుంటాడు. ఆయన సర్పరూపంలో కూడా ఉంటారు. అలాగే అనేక దేవతలు ఈ పాములకు ప్రాధాన్యతనిచ్చారు. పాము చాలా తెలివిగలది, విజ్ఞత గలది. పాముకి మనిషిని చూడగానే అతని యొక్క స్వభావాన్ని గ్రహించేటువంటి శక్తి కూడా ఉందట. ఇతను మంచివాడా దుర్మార్గుడా అని తెలుసుకోగలిగినటువంటి శక్తి పాముకి ఉంటుందట. పాము మంచివారిని ఏమీ చేయదు. దుర్మార్గులను దానికి ప్రాణహాని కలిగించినప్పుడు మాత్రమే అది దాడి చేస్తుందని చాలామంది నిపుణులు చెప్తున్నారు. కానీ ఎవరిని అనవసరంగా కాటు వేయదు. తన ప్రాణం మీదకి వస్తేనే అది కాటు వేస్తుందని చెప్తున్నారు. పాము చాలా సమయస్ఫూర్తి కలిగి, ఎంతో తెలివి కలిగి, ఎంతో చురుకుగా ఉంటుంది. కొన్ని పాములకి నాగమణి ఉంటుంది అని అంటారు. దాని గురించి నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. పాముకు ఎందుకు పూజ చేయాలో చాలామందికి తెలియదు. పాముని మన హిందువులు దైవంగా భావించడానికి అనేక కారణాలున్నాయి. పాము అసలు ఎక్కడ నివసిస్తుంది? ఎక్కువగా చేలగట్ల క్రింద కన్నాలలో నివసిస్తూ ఉంటుంది. అవి ఎందుకు అక్కడ ఉంటాయో తెలుసా? ఎలుకలను చంపి తినడానికి అనువుగా ఉంటుందని చేలుగట్లలో ఉంటాయి. ఎలుకలు పంట బాగా పక్వానికి వచ్చినప్పుడు ఎలుకలు పంటను కొరికి ఆ పంటను తమ బొరియల్లో నిల్వ చేసుకుంటుంది. ఎలుకలకి ఒక స్వభావం ఉంది. ఎంతో పంటని ఆ బొరియలలోకి తీసుకువెళ్ళి నిల్వ చేసుకుంటాయి. అంటే రైతుకి నష్టం కలిగించడానికి ఎలుకలు ఎంతో ఆహారాన్ని ఆ కలుగుల్లో దాచేస్తూ ఉంటాయి. అందుకని వాటిని ఎలుకల బారి నుండి రైతును రక్షించడానికి పాముని దేవుడు సృష్టించాడేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా రైతుకి ఎంతో మేలు చేస్తాయి పాములు. తనకి ఆహారంగా ఎలుకల్ని తింటూ రైతుకు మేలు చేస్తూ ఉభయత్ర శ్రేయస్కరమైనటువంటి పని చేయడానికి ఈ పాములు భగవంతుడి సృష్టిలో ఉన్నాయని కొంతమంది చెప్తూ ఉంటారు. సర్పదోషం ఉన్నటువంటి వారికి పిల్లలు పుట్టరు. ఎందుకని అది ఆలోచిస్తే అది చాలా సైన్స్ పరంగా నిజమని రుజువయింది. మనిషిలో ఉండేటువంటి వీర్య కణాలలో XY కణాలు ఉంటాయి. అవి సేమ్ పాముల వలె ఉంటాయి. అవి స్త్రీ యొక్క అండములోకి చొచ్చుకొని పోయి ఫలదీకరణం చెంది శిశువుగా మారుతుంది. అప్పుడే మనుషులకు సంతానం కలుగుతుంది. సర్పదోషం ఉన్నటువంటి వారికి ఈ XY కణాలు బలహీనంగా ఉంటాయి. అందుకు వారికి సంతానం కలుగదు. సర్పదోష నివారణ పూజ చేసిన తరువాత పురుషులలో ఆత్మవిశ్వాసం పెరిగి XY కణాలు బలంగా తయారు అవుతాయి. ఆ తరువాత సంతానం కలుగుతుంది. ఇంకా పాముల వల్ల గొప్ప ప్రయోజనం ఒకటి ఉంది. కొంచెం శ్రద్ధగా వినండి. పాము విషము రాచపుళ్లను, భయంకరమైన వ్యాధులను నయం చేయడానికి పాము యొక్క విషం ఒక మందుగా తయారు చేస్తారు. కొన్ని దేశాలలో పామును ప్రత్యేకించి పెంచి దాని విషాన్ని సేకరించి చాలా ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉంటారు.
ఒక్కొక్క ఇంజెక్షను 10,000 20,000 ఉండడానికి ఈ పాముల విషం కూడా అందులో కలుస్తాయని కొంతమంది చెప్తున్నారు. పాము విషం గన లేకపోతే కొన్ని భయంకరమైనటువంటి రోగాలను నయం చేయలేం అని డాక్టర్లు, సైంటిస్టులు చెప్తున్నారు. ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ పాములని మనం పూజించాలని పూర్వీకులు మనకి ఈ నాగుల చవితిని ఏర్పాటు చేశారు అనిపిస్తూ ఉంటుంది. పూర్వీకులు పాముని దైవంగా భావించేవారు. వాటిని చంపకూడదని మన సనాతన ధర్మంలో చెప్పినారు. దానిని పాటించడమే మన కర్తవ్యం. ఈ నాగుల చవితి చేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు మనకున్నాయి. రైతు చేలుగట్ల మీద తిరుగుతుంటాడు. మనకి అన్నం పెట్టే రైతు చల్లగా ఉండాలని నాగుల చవితికి పుట్ట దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారు అందరూ. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. మనం ఎన్ని శాస్త్రాలు, ఎన్ని సైన్సు ఎంత విధిగా కనిపెట్టినా రైతు లేనిదే రాజ్యం లేదని మనం ఒప్పుకోవాలి. రైతు వల్లనే మనం అన్నం తినగలుగుతుంటాం. రైతు లేకపోతే మనం జీవితం చాలా కష్టమైపోతూ ఉంటుంది. అందుకే పుట్ట దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఓ నాగస్వామి, తోక తొక్కితే తొలగిపోవయ్యా, నడుము తొక్కితే నావాడనుకో, పడగ తొక్కితే పగబట్టకయ్యా, నన్నేలవయ్యా ఓ నాగరాజా, నన్నేలవయ్యా ఓ నాగరాజా అని మనం ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి అనేక రకాల పూజలు చేసి ఆ పుట్టలో నువ్వులు, బెల్లము, పాలు, కోడిగుడ్లు ఇలా అనేక రకాల ఆహారాన్ని వాటికి సమర్పించి పూజలు చేస్తూ ఉంటాం. ఈ వీడియో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరొకసారి ఈ సంభాషణ అంతా వినండి. విన్న తర్వాత మీరు చెప్పండి, నాగుల చవితి చేయడం మంచిదా చెడ్డదా కామెంట్ రూపంలో తెలియచేయండి. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోని మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. వారు కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. వారికి కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. నాగుల చవితికి నాగేంద్ర స్వామి పుట్ట నిండా పాలు పోసేము తండ్రి. జై నాగేంద్ర స్వామికి జై, జై నాగేంద్ర స్వామికి జై. విష్ణుమూర్తి చూడండి ఎంత హాయిగా ఆ పాముని పరుపులా చేసుకొని పరుండి ఉన్నారో. అలాగే మన జీవితం కూడా కొనసాగాలని ఆకాంక్షిస్తూ సెలవు. మరి ఇంతకీ ఈ నాగుల చవితి పూజ ఎలా చేయాలో ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. మనం ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. ఈ పూజ చేయడానికి ఏ కులం వారైనా చేయవచ్చు. ఈ కులమత భేదాలు లేకుండా చేయవలసినటువంటి పూజ. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి మనం పుట్ట దగ్గరికి బయలుదేరడానికి ముందు కొన్ని పువ్వులు, అక్షంతలు, నువ్వులు, బెల్లం కలిపినటువంటి చిమిలి, సలిమిడి అంటే బియ్యం పిండి బెల్లం కలిపినటువంటి సలిమిడి, వడపప్పు, పెసరపప్పు నానబెట్టుకొని ఉన్నటువంటివి ఇవన్నీ పట్టుకెళ్ళాలి. ఆవు పాలు కొద్దిగా పట్టుకెళ్ళాలి. అంతేగాని కోడిగుడ్లు పుట్టలో అసలు వేయకూడదు, అది శాస్త్ర విరుద్ధం. పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట చుట్టూ 27 ప్రదక్షిణాలు చేసి అక్కడ పసుపు కుంకుమతో పుట్టను అలంకరించి నువ్వులు, బెల్లం, చిమిలిని అక్కడ ప్రసాదంగా పెట్టి, చలిమిడి ప్రసాదంగా పెట్టి, వడపప్పు అన్నీ కూడా ప్రసాదంగా పెట్టి, ఆవు పాలు పుట్ట మీద కొద్దిగా పోసి మనసారా దండం పెట్టుకొని మనం అక్కడ ప్రసాదాన్ని కొంతమందికి పంచాలి. వీలైతే చేయగలిగితే పేదలకు దానం చేయడం మంచిది. అన్నదానం చేస్తే ఇంకా మంచిది. పుట్ట నుండి వచ్చిన తరువాత ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రులకు కాళ్లకు నమస్కరించి తల్లిదండ్రుల యొక్క దీవెనలు తప్పనిసరిగా అందుకోవాలి. అంతటితో ఈ నాగుల చవితి పూజ సంపూర్ణమవుతుంది. అప్పుడు మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ ఆ నాగేంద్ర స్వామి సంతోషంతో తీర్చుతాడు. సంతానం లేనటువంటి వారు ఈ నాగుల చవితి తప్పనిసరిగా చేస్తారు. అలాగే
ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. మన తెలుగు రాష్ట్రంలో చివరిదైనటువంటి హిందూపూర్కి అతి సమీపంలో ఉన్నటువంటి విదురాస్వర్ధ అనేటువంటి గ్రామం ఒకటి ఉంది. అది కర్ణాటకలో ఉంటుంది. అక్కడ సంతానం లేనటువంటి వారు వచ్చి అక్కడ ఉన్నటువంటి నారాయణ స్వామి ఆలయానికి పూజలు చేసి, అక్కడ ఉన్నటువంటి పుట్టకు పూజలు చేసి సంతానం కోసం అక్కడ ఒక నాగదేవతను ప్రతిష్ఠ చేస్తారు. అలా ప్రతిష్ఠ చేసినటువంటి ప్రతి వారికి కూడా నాగదేవత సంతానాన్ని అనుగ్రహించింది. అక్కడ కొన్ని వేల నాగ ప్రతిమలు అక్కడ ప్రతిష్ఠించడం మనం చూడవచ్చు. ఆ వీడియో మా పురాణ అమృతం ఛానల్లో 2 నెలల క్రితం పెట్టడం జరిగింది. ఒకవేళ మీరు మిస్ అయితే 2 నెలల క్రితం వీడియో చూడండి. విదురాశ్వత నారాయణ టెంపుల్ అనేటువంటి వీడియో పురాణ అమృతం ఛానల్లో ఉంది. మీరు తప్పనిసరిగా చూడండి. అక్కడ అనేక నాగ ప్రతిమలు, కొన్ని వేల నాగ ప్రతిమలు, అక్కడికి ఉన్నటువంటి విశేషాలు, అక్కడికి ఎలా చేరుకోవాలో అన్ని వివరాలు ఆ వీడియోలో పొందుపరచడం జరిగింది. హిందూపూర్ నుండి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ విదురాశ్వత ఆలయానికి ఒక్కసారి మీరు వెళ్ళి చూసినట్లయితే ఎన్ని వేల మంది అక్కడ పూజలు చేసి, నాగదేవతకు పూజలు చేసి సంతానాన్ని పొందారో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎన్నో మహిమలు ఉన్నటువంటి నాగదేవత పూజను మీరు తప్పనిసరిగా చేయండి. మీ కోరికలు తప్పకుండా ఫలిస్తాయి. ఈ నాగుల చవితి రోజున పూజ చేసి వచ్చినటువంటి వారు నేల మీద పడుకుంటే మంచిది. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదములు. ఈ వీడియోని మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. అనేక విషయాలు వారు కూడా తెలుసుకుంటారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సర్వం ఈశ్వరార్పణమస్తు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ. మా పురాణామృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సింబల్ వస్తుంది, అది కూడా నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. అనేక తెలియని విషయాలు మీకు తెలుసుకోవడానికి మా పురాణామృతం ఛానల్ని చూడండి. థ్యాంక్ యూ.